ఇప్పుడు ఒక చెట్టు ఉంది, పచ్చగానే కనిపిస్తుంది, వేర్లు లేవు, పచ్చగానే ఉంది, కాయలు కూడా లేవు. అంటే ఈ చెట్టు బతికున్నట్ట చచ్చినట్ట? మరి పచ్చగా ఉంది కదా. అంటే బతికినట్టు కనిపిస్తుంది కానీ వేషధారణ అంటారు దీన్ని. ఏమంటారు? అంజూరపు చెట్టుని ప్రభువు చూశాడు, కాయలు తప్ప ఆకులు తప్ప మరి ఇంకేమి లేవు. మత సంబంధమైన జీవితం అన్నమాట. భక్తి జీవితంలో బయటికి బాగా కనిపిస్తారు, ఆకులు కనిపిస్తాయి, పచ్చగుంటారు, క్రైస్తవుల్లాగే ఉంటారు, బైబిల్ ఉంటుంది, అన్నీ ఉండొచ్చు, కానీ ఫలం లేదు. మారు మనస్సుకు తగిన ఫలం లేదు, పవిత్రమైన జీవితానికి తగిన ఫలం లేదు, నీతి ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. ఫలాలు లేవు కానీ అసలు వేళ్లే లేవు. వేళ్ళు అంటే ఏంటన్నా? వేర్లు. రహస్య జీవితం అంటారు. వేర్లు అంటే భూమి లోపల ఉండే రహస్య జీవితం. రహస్యంగా ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఒక బోధకుడి యొక్క జీవితం రహస్యమైన ప్రైవేట్ లైఫ్లో, కుటుంబంలో ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో, ఎలా జీవిస్తాడో, ఏ లగ్జరీస్ వాడతాడో, ఇట్ ఈస్ ఆల్ ప్రైవేట్, సీక్రెట్. వేర్లు కనబడవు. రహస్య జీవితంలో ప్రభుతో ఎంతసేపు గడుపుతాడో, రహస్య జీవితంలో ప్రభుతో ఏ విధమైన సంబంధం ఉందో అది తెలియదు కానీ బయటికి మాత్రం చెట్టులాగా పచ్చగా కనిపిస్తాడు. వేషధారణ జీవితం.